కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు ఎదుట మహిళా న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజా వ్యతిరేక కొత్త చట్టము తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేశారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం తక్షణమే రీకాల్ చేయాలని అన్నారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రజల భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వంచే నియమించిన అధికారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం ఈ విధమైన చీకటి చట్టాలు తీసుకురావడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశాలు కూడా అన్ని పార్టీలను సహాయతం చేయాలని మా వచ్చిన అతిథులందరికీ మనం వినోదం జరిగింది. ఒక న్యాయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీనివల్ల జరిగే నష్టాన్ని, అలాగే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని కోర్టు పరిధి నుంచి తప్పించడానికి ఇవాళ ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రెవెన్యూ అధికారులకు అప్పచెప్పే విధంగా చర్యలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఈరోజు దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మరి దీని మీద ఎందుకంటే ఇవాళ మనందరికీ తెలుసు, చట్టాల్లో మనకి అనాదిగా వస్తున్నటువంటి ఈ భూ హక్కుకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే అది కోర్టు పరిధిలో, మరి న్యాయ వ్యవస్థ పరిధిలో న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం ఉండేది. కానీ ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్తే ఆర్డీఓకో లేకపోతే ఎంఆర్ఓకో లేకపోతే ఇతర రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్తే ఇవాళ రాజకీయ ఒత్తిళ్లు కలిగించుకుని రాజకీయ ఒత్తిడి వల్ల ఒక వన్ సైడ్కి వాళ్ళు లొంగిపోయేదానికి అవకాశం ఉంది. రాజకీయ ఒత్తిడి అనేది ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అలాంటి పరిస్థితి వస్తే మటుకి రేపు చాలా ఘోరాలు జరిగిపోతాయి. ఎందుకంటే రికమెండేషన్స్ ఉంటాయి. ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసులు కేసు పెడితే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద ఎదురు కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళు కనబడతా ఉంది. ఇవాళ ఇదే పరిస్థితి రేపు రెవెన్యూ అధికారుల దృష్టికి ఏదైనా నాకు అన్యాయం జరిగిందని చెప్పి వెళ్తే రేపు రాజకీయాలు జోక్యం జరిగితే రేపు వాళ్ళకి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఎక్కడన్నా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఖచ్చితంగా దీని చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలి. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు మీకు ఇవ్వడమే కాదు, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. తప్పకుండా నేను, ఎందుకంటే ఈరోజు ఆలస్యమైంది. నేను యాక్చువల్గా నిన్నంతా కూడా మాకు విశాఖపట్నంలో నవగడం అనే కార్యక్రమం జరుగుతూ వల్ల అర్ధరాత్రి బయలుదేరి మళ్ళీ తెల్లవారుజామున రావడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి గుండదల మేరీమాత దేవాలయానికి రావడం జరిగింది. దానివల్ల అక్కడ అందరూ చూసుకుని రావడం వల్ల ఆలస్యమైంది. మిమ్మల్ని అందరూ కూడా చాలాసేపు వెయిట్ చేయించినందుకు ముందుగా క్షమించాలి. ఖచ్చితంగా మీకు ఇవాళ ఆల్రెడీ న్యాయ వ్యవస్థలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం. లాయర్